అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ హూ ఈజ్ డ్రగ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ వర్క్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, అండ్ ఏ ఆర్గనైజేషన్ ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేసిద్ది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, సిలబస్ అండ్ వాళ్ళ శాలరీ ఏమిటని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే హూ ఈజ్ డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరు? సో నార్మల్గా డెఫినేషన్ చూసుకున్నట్టయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫార్మసీ who is an expert in monitoring and executing efficacy, safety, quality, and usefulness of drugs from the production stage to the final stage, that is సెల్లింగ్ స్టేజ్. అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరైతే ఒక మెడిసిన్ స్టార్టింగ్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ఎండింగ్ అది సేలింగ్ స్టేజ్ వరకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లైక్ దాని ఎఫికసీలో, దాని సేఫ్టీలో, దాని క్వాలిటీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఆర్ క్వాలిటీ బాగుందా అని మొత్తం డీటెయిల్గా చూస్తారు. వాళ్ళని డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటారు. డ్యూటీస్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ ఏంటి? అసిస్ట్ ఇన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సేఫ్టీ, ఎఫికసీ అండ్ క్వాలిటీ ఆఫ్ డ్రగ్. ఇందాక చెప్పినట్టే వాళ్ళు సేఫ్టీ, ఎఫికసీ అండ్ క్వాలిటీ, డ్రగ్ క్వాలిటీ గురించి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే మానిటర్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఇండస్ట్రీస్కి వెళ్ళి రేట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తారు, లైక్ మెడికేషన్స్ పైన రేట్స్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, లైక్ ఏమేమి స్టడీ చేసి ఉండాలి అని. సో ఫస్ట్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, ఫార్మసీ లైక్ బీఫార్మ్ ఆర్ ఎంఫార్మ్ ఆర్ ఫార్మడీ చేస్తుంటే ఓకే. అది కాకుండా మీరు డిగ్రీ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఆర్ మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్స్ లైక్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ చేసి ఉండాలి. సో మీరు ఇది ఆర్ ఈ కోర్స్ ఇవి చేసినా కూడా మీకు ఎక్స్ట్రాగా 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, అంటే లైక్ స్కెడ్యూల్ సి డ్రగ్స్ పైన మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఇండస్ట్రీ వర్క్ అన్నట్టు ఇది. సో అది ఒకవేళ ఇది కాకుంటే మీరు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్స్పెక్షన్ సైట్లో, అంటే స్కెడ్యూల్ సి డ్రగ్స్ పైన ఇన్స్పెక్షన్ సైట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఏ ఆర్గనైజేషన్ ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది అంటే ఇది 2 types కండక్ట్ చేస్తారు, లైక్ స్టేట్ వైజ్గా కండక్ట్ చేస్తారు అండ్ సెంట్రల్ వైజ్గా కండక్ట్ చేస్తారు. సో సెంట్రల్ వైజ్గా చూసుకున్నట్టయితే యూపీఎస్సీ కండక్ట్ చేసిద్ది, లైక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇది కండక్ట్ చేసిద్ది. ఈ ఎగ్జామ్ పొజిషన్స్ అనేవి పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉంటాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది స్టేట్ వైజ్ ఈచ్ స్టేట్కి సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇది ఎందుకంటే ఈచ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పెసిఫిక్ స్టేట్స్కి ఒక్కొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ అన్నట్టు రెస్పెక్టివ్ స్టేట్స్కి అట్లా. ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్రాక్స్ 18 to 40 years ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో అయితే ఫార్మసీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ పేపర్ 2లో అయితే జీకే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే పేపర్ 1లో సబ్జెక్ట్ ఫార్మసీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ 2లో అయితే జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి. మినిమం మార్క్స్ అనేది స్టేట్ వైజ్ సెంటర్ వైజ్ వేరే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఒకవేళ పేపర్ 1లో చూసుకున్నట్టయితే ఫార్మసీ క్వశ్చన్స్ 100 వస్తాయి అండ్ పేపర్ 2లో జీకే క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ గురించి 50 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ పేపర్ 1లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, అంటే టోటల్ వచ్చేసి 200 marks అన్నట్టు. పేపర్ 2లో 50 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, అంటే మొత్తం వచ్చేసి 50 marks. టోటల్ అయితే 250 marks ఉంటాయి. డ్యూరేషన్ సపరేట్ ఉంటుంది పేపర్ 1కి పేపర్ 2కి. సో పేపర్ 1కి చూసుకున్నట్టయితే 2 hours ఉంటుంది, పేపర్ 2కి 1 hour, టోటల్లీ 3 hours అన్నట్టు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, ఇట్స్ డిపెండ్ అపాన్ సెంట్రల్ ఆర్ స్టేట్, అట్లా డిపెండ్ అపాన్ దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత అయితే ఒక ఫిజికల్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్ తీసుకుంటారు. తర్వాత ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటారు, అంతే. బట్టి మీకు పోస్టింగ్స్ అనేది అలాట్ చేస్తారు. సిలబస్ చూసుకున్నట్టయితే పేపర్ 1లో మొత్తం ఫార్మసీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, లైక్ ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. దీంట్లో కూడా సబ్ బ్రాంచెస్ ఉంటాయి, లైక్ ఫిజికల్ ఫార్మసీ, బయోఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫారెన్సిక్ ఫార్మసీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ బయోకెమిస్ట్రీ కాకుండా ఫార్మకాగ్నసీ, టాక్సికాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మసీ, హెచ్ఏపీ అంటే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడికల్ కెమిస్ట్రీలో డిఫరెంట్ ఫార్మసీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. మీకు ఇన్ డీటెయిల్డ్ ఫార్మసీ రిలేటెడ్ టాపిక్స్ ఏముంటాయి ఆర్ మొత్తం సిలబస్ గురించి అలాంగ్ విత్ ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలని మీకు ఏమైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో మళ్ళీ ఒకటి చేసి పెడతాను. జనరల్ నాలెడ్జ్ గురించి ఉంటుంది, లైక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఉంటుంది, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా వచ్చి ఉండాలి పేపర్ 2కి. చూసుకున్నట్టయితే అప్రాక్స్ 35,000 to 1,51,000 per month ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ కూడా చేంజ్ అయ్యిద్ది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.